30,000 మందిని చంపడానికి ప్లాన్ చేశారనమాట. మన అదృష్టవశాత్తు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అండ్ ముంబై పోలీసులు కలిపి ఈ విషయాన్ని బట్టబయలు చేసి ఆ నిందితులను అయితే పట్టుకున్నారు. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్తాను చూడండి. మనకు తెలుసు రీసెంట్ గా అయితే మొహరం అయితే సెలబ్రేషన్స్ చేశారు. ముంబైలోని సౌత్ ముంబైలో అయితే ఒక దగ్గర 30,000 మంది ముస్లిం సోదరులు కలిసి మొహరం సెలబ్రేషన్స్ లో అయితే పాల్గొన్నారనమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఈ మొహరం సెలబ్రేషన్స్ లో భాగంగానే మాతం అనే ఒక పని చేస్తారనమాట. అంటే ఏంటంటే వీళ్ళు బ్లేడ్స్ కానీ కత్తులు కానీ తీసుకొని వాళ్ళ ఛాతి మీద అయితే గుద్దుకుంటారనమాట. ఈ విధంగా అయితే ఆ ప్రొసీజర్ అయితే ఉంటదన్నమాట. ఇలా చేసిన తర్వాత మన బాడీకి అయితే పెయిన్ ఉంటుంది, ఎందుకంటే చాలా బ్లడ్ పోతుంది కాబట్టి. మనం బాడీకి పెయిన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటాం కదా. సో దీన్నే అదునుగా భావించిన ఒక వ్యక్తి అయితే టెర్రరిజానికి అయితే పాల్పడ్డాడనమాట. ఇతని పేరే ఫయాజ్ నసీర్ హుస్సేన్. ఇతనైతే గత కొన్ని రోజుల నుంచి జింక్ ఫాస్ఫైడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాడు. జింక్ ఫాస్ఫైడ్ వచ్చేసి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ లో క్యాప్సూల్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్సూల్స్ లో పెట్టి అయితే వీళ్ళకైతే ఫ్రీ అయితే సప్లై చేస్తున్నాడు అనమాట. ఈ జింక్ ఫాస్ఫైడ్ మనం ఎక్కువ యూజ్ చేసేది ఎలకల మందులు అనమాట. ఈ జింక్ ఫాస్ఫైడ్ అయితే మనం తీసుకున్నట్లయితే మనం అయితే చచ్చిపోతాం అనమాట. సో ఇక్కడ మనం క్లియర్ గా చూసినట్లయితే ఈయన దగ్గర సుమారు 14,900 క్యాప్సూల్స్ అయితే మహారాష్ట్ర పోలీస్ అండ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అయితే వెలికి తీశారనమాట. ఈయనే కాదు, ఈయనతో పాటు మరో 8 మంది ఈ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కి పాల్పడినట్లయితే మహారాష్ట్ర పోలీసులు ఇప్పటి వరకు అయితే చెప్తున్నారు. దీని మీద అయితే కంప్లీట్ రిపోర్ట్ ఇంకా బయటకు రాలేదు. మేబీ 2 or 3 days లో బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంత పెద్ద భారీ కుట్రని బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే చాలా పెద్ద ఎత్తున ప్రాణహాని అయితే ఖచ్చితంగా జరిగేది. వీళ్ళు ఇలా ఈ టాబ్లెట్స్ పెంచిన తర్వాత ఒక 11 మంది అయితే అస్వస్థతకి గురయ్యారనమాట. దాని తర్వాత అక్కడ ఉండే వాలంటీర్స్ దీన్ని అబ్జర్వ్ చేసి పోలీసు కంప్లైంట్ చేశారు. ఆ పోలీసు కంప్లైంట్ చేసిన తర్వాత అయితే వీళ్ళ మీద అనుమానం వచ్చి వీళ్ళ ఆరా తీసి పట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది అని తెలిసిందనమాట. ఇక్కడ నేను చెప్పే కదా ఫయాజ్ నసీర్ హుస్సేన్ అని, ఈ వ్యక్తి గత సంవత్సరంలోనే 19 సార్లు ఇరాన్ దేశానికి వెళ్ళి వచ్చాడనమాట. ఈయనకు సంబంధించిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా ఇరాన్ దేశంలో డాక్టర్స్ గా అయితే వర్క్ చేస్తున్నారని నేను కొన్ని వీడియోస్ అండ్ రిపోర్ట్స్ లో చూశాను. ఇక్కడ మనం క్లియర్ గా చూసినట్లయితే కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం నేను అనుకునేది ఏంటంటే ఈయన ఖచ్చితంగా ఇరాన్ లో పాకిస్తాన్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్సితో డీల్ చేసుకున్నాడు. ఈ విధంగా మన దేశంలో చాలా మందిని చంపుతామని. అయితే